తప్పుడు కేసు పెట్టారు. మా తండ్రి లిక్కర్ వల్ల చనిపోయాడు, నా తమ్ముడు లిక్కర్ వల్ల చనిపోయాడు, మా అమ్మ సూసైడ్ చేసుకునేదాకపోయింది లిక్కర్ మా నాన్న తాగుడు వల్ల. నా జీవితంలో లిక్కర్ జోలికి వెళ్ళలేదు, వెళ్ళను కూడా. సిట్లో ఉన్న ప్రతి అధికారికి తెలుసు తప్పుడు కేసు పెట్టాను. ప్రతి అధికారి మనస్సాక్షికి తెలుసు అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నా, ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నా. నేను భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మనస వాచ కర్మేనా చెప్తున్నా. లిక్కర్ జోలికి ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళను కూడా. ఈ రోజు కావాలని జైల్లో పెట్టారు, జైల్లో పెట్టి హింసిస్తున్నారు. కొత్త రూల్స్ అంతా తీసుకొచ్చారు. ఈరోజు శిక్షలు అనుభవిస్తాం, ఈ కష్టాలు భరిస్తాం, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తాం. కానీ చేసిన ప్రతి తప్పుకి ఈ రోజు ఏదైతే చుట్టూ వాళ్ళు చేస్తున్నారో ప్రతి తప్పుకి దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు. గాడ్ ఈజ్ ద సుప్రీం, నేచర్ ఈజ్ ద సుప్రీం. ఎవరు తప్పించుకోలేరు. ఈరోజు మనసా వాచ కర్మేణ మరలా చెప్తాను. ఏ తప్పు చేయను నేను, ఏ సంబంధం లేని నేను, ఏ రోజు లిక్కర్ పోలేను నేను. ఈరోజు లిక్కర్ కేసులో తిరిగి జైలుకి పంపించారు. ఆరోగ్యం వెన్నుముక్కు నొప్పితో బాధపడుతున్నా. సరే అది ఓకే, అంతకన్నా పెద్ద బాధ తప్పుడు కేసులు ఇరికించడం. మరలా చెప్తున్నా, చుట్టూ తప్పులు చేస్తాను. ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తాను. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. నాకు సెంటిమెంట్ కూడా, అలాంటి సెంటిమెంట్ నన్ను జైలుకి పంపారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు పెడతారు, ఆ కేసులు ఎదుర్కొని సిద్ధంగా ఉన్నా.